లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇంకా సింపుల్గా చెప్తానండి, ఇప్పుడు అన్నిటికో ఇన్సూరెన్స్ ఉంది, లవ్ కూడా ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ సినిమాలో కాన్సెప్ట్. సినిమాలు ఎప్పుడు బాగుపడతాయి తెలుసా, సినిమా థియేటర్కి వెళ్తాం కదా, అలానే టికెట్ ప్రైస్కి ఇన్సూరెన్స్ ఉండాలి. అమ్మ సాటిస్ఫాక్షన్ రాలేదు, నాకు తలకాయన వచ్చింది అని చెప్పి బయటకు వస్తే మనకి ఇవ్వాలి క్లెయిమ్స్ అవి ఇవి, అప్పుడన్నా బాగుపడిద్దేమో. అబ్బా అరే ఆశకు హద్దు ఉండాలి అది ఇది అని మీరు అనొచ్చు, ఇలాంటి వర్కౌట్ అవుద్దా కష్టమే అనొచ్చు. అలానే ఈ సినిమా కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు, కష్టమే. అంటే ఎస్. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లైక్ ఓకే, ఇక్కడ లైక్ ఓకే సార్, లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేయాలి మీరు. 320 దగ్గరలోనూ 325 కొట్టేయాలంతే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి కదా, సో అందుకే మనం అనుకున్న వీడియో కూడా రాబోతుంది ఈ వీకెండ్. పక్కా 2 వీడియోలు వస్తాయి అనమాట, యింగ్ యాంగ్ లాగా 2 ఉంటాయి. విల్ టాక్ అంతే, ఇంకా దీంట్లో దీని గురించి వెళ్ళిపోతాం ఇంకా ఫ్లోలో. ఓకే, ఇంకా లెట్స్ బిగిన్ ద షో. నాను రౌడీదా, అదే డైరెక్టర్ అనుకుంటా, విఘ్నేష్ శివ అనుకుంటా పేరు కరెక్ట్గా పలుకుంటే. అలానే మన అనిరుద్ధ్ గారు ఉన్నారు, ప్రదీప్ రంగనాథన్ గారు ఉన్నారు, ఇంకా ఇన్ని కాంబినేషన్స్, ట్రియో 3 మస్కిటీర్స్ ఉన్నారు. సంపేద్దాం చింపేద్దాం ఫుల్ హైప్ అనుకొని వెళ్ళాము, కష్టమే. ఏంటంటే చాలా అవుట్డేటెడ్ ఫిల్మ్ అండి, ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు. సినిమాలో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్, రోబోట్స్ పెట్టినంత మాత్రాన అది ఫార్వర్డ్ థింకింగ్ టైప్ ఉండదు. ఇది ఎప్పుడో పురాతన కాలం టైప్ సినిమా ఉంటుంది అంతే. ఎందుకురా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే కనెక్ట్ ఉండదు, ఎమోషన్ ఉండదు. ఒక సింగిల్ లైన్ స్టోరీ పట్టుకొని మొత్తం నింపేసి చెప్తాం కదా, దూది బస్తాల్లో కుక్కినట్టు కుక్కేసి సినిమా అంతా కమాన్ గో ఎంజాయ్ అంటే ఎలా అంటే చెప్పండి. సరే పోనీ బాగున్నాయి అంటే ఏదైనా ఉందా అంటే కామెడీ అండి. నాను రౌడీదాలో కూడా సేమ్, ఆయన పేరు యోగి బాబు గారు అనుకుంటా, ఇక్కడ అందులో ఉన్నారు, అందులో కాదనుకుంటా, బట్ ఓకే యోగి బాబు గారు ఇందులో బాగా చేశారు. అట్ ద సేమ్ టైం ఎస్జే సూర్య గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరి కామెడీ సీన్స్ కొన్ని చాలా బాగా పండినాయి. అంతకు మించి ఇంకా కష్టమే అండి. సాంగ్స్ ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. మెయిన్ దెబ్బ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, నాకు మీరు ఇండియన్ 2 చూస్తుంటే చూడకపోతే హ్యాపీ, చూస్తుంటే మాత్రం మీరు బాధితుల కోటాలో ఉండుంటారు. ఆ ఇండియన్ 2 సినిమాలో కొన్ని ఉంటాయి, ఈ సోషల్ మీడియా అది ఇది అని చెప్పి మరీ అరే మీరు అంత అవుట్ ఆఫ్ టచ్ ఉంటారా ఈ సినిమా డైరెక్టర్స్ కొంతమంది, నాకు అర్థం కాదు. ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ని ఏదో చూపిస్తారు, ఎట్లా లైకులు షేర్లు ఎట్లా పెరిగిపోతాయంట, నువ్వు ఒకటి పోస్ట్ చేస్తావు 100 మంది పోస్ట్ చేస్తారంట, అది జరిగిపోద్దంట. అంటే ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా ఇదంతా ఉంది కదా, మనం అంతా చూస్తున్నాం కదా, ఎక్కడ లేని సొంతంగా ఆలోచించి ఈ ఒక చేంజ్ వచ్చేస్తుంది, రెవల్యూషన్ వచ్చేస్తుంది టైప్లో ఇలానే ఉంటుంది. హీరో వర్సెస్ ఎస్జే సూర్య నడుస్తూ ఉంటుంది అనమాట. ఆయన ఏదో సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టాక జనాలు అందరూ అవునరా అరే ఇతను చెప్పింది అంతేరా అని చెప్పి పబ్లిక్ పర్సెప్షన్ అంతా అటు వెళ్ళిపోతా అంట. తర్వాత ఎస్జే సూర్య మళ్ళీ ఏదో పెడితే లేదురా లేదు ఇదిగో ఇది అంట. ఆ జనాలు చూపిస్తుంటారు 10 మందిని ఒక్కొక్క దగ్గర వాళ్ళు ఎస్ వి అగ్రీ టు ఇట్, ఎస్ వి డోంట్ అగ్రీ టు ఇట్. ఎంత క్రింజ్ అయ్యా, అస్సలు నా వల్ల కాలేదు. సినిమా థియేటర్ అయిపోయాక కూడా ఎవడో ఇంకా క్రింజ్ ఫెస్ట్ అని చెప్పి అరిచిదొబ్బాడు, నిజంగా అరిచిదొబ్బాడు ఇంగ్లీష్లో క్రింజ్ ఫెస్ట్ అని. ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. నాకు కూడా అదే అనిపించింది పర్సనలీ. రైట్ మ్యాన్, నా థాట్ నువ్వు చెప్పావు అన్నట్టు అనిపించింది. ఇట్లుంటే ఎట్లా అండి చెప్పండి. ఇండియన్లో అంతే, ఇక్కడ అంతే. ఏం మారింది ఆ సినిమా చూసాకన్నా? ఇది కూడా పాత సినిమా, ఎప్పుడు షూటింగ్ అన్నారు, బట్ ఓకే థింగ్స్ విల్ నెవర్ చేంజ్. స్క్రీన్ ప్లే, స్టోరీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, అది కూడా చాలా ఫ్లాట్ అండ్ బోరింగ్ అండి. సినిమా అంతా బోరింగే. ఏంటంటే లవ్ ఎలా పడ్డారు, ఓ బ్రేకప్ ఎలా జరిగింది, ఆ సిల్లీ రీజన్స్ ఏంటి, ఏం జరుగుతుంది, ఆ హీరోయిన్ చేసే ఏషా చెప్తారు, ప్రతిదీ ఎక్స్ట్రీమే. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయేసరికి 0-1 అంతే. రియాలిటీ అలా ఉండదు, సో నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు 2 గ్రూప్స్లో ఉంటాయండి సినిమాలో. ఇప్పుడు మీరు చూస్తే ఒకటేమో ఫుల్ ఇంకా ఫోన్ తప్ప ఏం లేదు. ఫోన్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. అందరు సినిమాలు అంతే, దాని చదివి సప్ప ఫోన్లు తీస్తుంటారు. సరే అదొక ఎక్స్ట్రీమ్. ఇంకో ఎక్స్ట్రీమ్ ఉంటుంది, ఆ ఎక్స్ట్రీమ్ అయితే అసలు ఫోన్లే వద్దు, 0 ఫోన్ వాడితే అదో పెద్ద పాపం, ఇంక అంతే అమ్మో అయ్యో అన్నట్టు ఉంటుంది. అదొక జోన్. అరే 2 కలిపి ఒక హైబ్రిడ్ సినారియో ఉండొచ్చు కదరా. అలాంటి అసలు ఎందుకు మనకి 0-1 అంతే. వీకెస్ట్ వర్క్ అండి ప్రదీప్ రంగనాథన్ గారిది, ఇంకా డౌన్ రైట్ వీకెస్ట్ వర్క్ అని చెప్తాను. అంటే ఆయన ఏదో చేశారని కాదు కానీ ఆయన చేసిన సినిమాల్లో ఇదే. అసలు ఎందుకు ఒప్పుకుంటే ఇలాంటి సినిమా నాకు అర్థం కాదండి. ఏదో హైప్ ఉంటుంది, ఏదో పెడతారు, కమాన్ ఇది అంటారు, చిరాకు వస్తుంది. లేట్ నైట్ ఇంతవరకు 1-2 వరకు ఉండి ఓకే ఫైనల్గా ఏంటంటే ఒక 1 లైన్లో ఒకటి చెప్తాను, మీకు దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది సినిమా ఏందిరా ఏం జరుగుతుందిరా అని. హీరోయిన్ని లిటరల్లీ ఇట్లా చూస్తాడు హీరో, ఇట్లా చూడంగానే ఇట్లా హార్ట్ స్కిప్ బీట్ అంటారు కదా, అదే అతి ఎక్కువైపోయి మనకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఐసీయూలో లెగుస్తాడు. అయితే నువ్వు చచ్చిపోయినావు బతికినావు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈడ సర్టిఫికేట్ జోలో పెట్టుకొని హీరోయిన్ చూపిస్తూ ఉంటాడు, చూడని. అరే ఇప్పుడు ఈ నా కొన్ని టాపిక్స్ ఎక్కువ కానీ, అరే లవ్ ఎట్ ఫస్ట్ సైటే అతిరా అంటే దాన్నే మనం ఏదో దాన్ని ఏమంటారు, లస్ట్ని లవ్ లాగా అనిపిస్తుంది నాకు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అది ఇది చూడడానికి బాగున్నారు, ఓకే లెట్స్ గో టాక్, అర్థం చేసుకొని దాని తర్వాత ఫీలింగ్స్ అవి ఉంటాయి. చూడంగానే ఎక్కడి నుంచి పొంగుకొస్తుంది చెప్పండి. మీకు ఏం తెలుసా అమ్మాయి ఎవరు ఏంది అని? సైకో అయితే సాడిస్ట్ సిగరెట్తో కాలిస్తే బ్లేడులతో కోస్తే చెప్పండి. సరే ఈ పాయింట్ ఈ సినిమాలో అంతే అండి, చూస్తాడు అంతే, నథింగ్ ఎల్స్, పేరు ఊరు ఏం తెలియదు,
చూసి హార్ట్ అటాక్ వచ్చిపోతాడు, మళ్ళీ లెగుస్తాడు. ఇట్స్ ఓకే. వైలెంట్ థాట్స్ వస్తున్నాయి రాత్రిపూట, పోయి పడుకుంటా నేను. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దాం, మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.